ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు, కానీ బలపరిచే దేవుడు అండి. ఈ లోకంలో మనం మనుషుల్ని ఆశ్రయిస్తే మనుషులు మనల్ని ఎలాగో పడగొట్టాలా, చెదరగొట్టాలా, లేదా అతను ఎదుగుతుంటే తొక్కివేయాలని మనుషులు చూస్తూ ఉంటారు. దేవుడు ఏం చేస్తారంటే పడిపోయిన వాడిని ఎలా లేపాలా, గుండె చెదరిన వారిని ఎలా బాగు చేయాలా. ఈ లోకంలో మనుషులు మనసు సాతాను వలె ఉందండి. సాతాను మనస్తత్వంతో మనుషులు ఉన్నారు. దేవుని మనసు ప్రేమించే బిడ్డలుగా ఉండాలా, ఇతరుని ఎలా స్థిరపరచాలా, బలపరచాలా, నేనుండే చోటికి నా బిడ్డని ఎలా తీసుకొని రావాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. అదే ఆయన బిడ్డలైన సేవకులకు కూడా చెప్తున్నారు. కొంతమంది నామకార్థపు క్రైస్తవులు, కొంతమంది నామకార్థపు సేవకులు ఉన్నారు. వాళ్ళు డబ్బు కోసము పలానా వాటి కోసం పనిచేస్తారు, కానీ దేవుని రాజ్యానికి అనేక మంది బిడ్డలను తీసుకొని వెళ్ళాలని, ఆయన నామాన్ని ఏ మనుషుడైతే దూషిస్తున్నాడో, ఆయన నామాన్ని ఏ మనుషుడైతే తప్పుగా చూస్తున్నాడో వాళ్ళకి సత్య సువార్తను బోధించి అతని కోసం ప్రార్థన చేసి, అతని కుటుంబం కోసం ప్రార్థన చేసి పరలోకానికి దేవుని మార్గం చూపించాలని ఆ మనుషుడు కోరుకోవటం లేదు. కానీ పక్కన సేవకుల దగ్గర నుండి విశ్వాసాన్ని కొట్టివేయాలా, ఆ గొర్రెల్ని నేను తెచ్చుకోవాలని ఈ లోకం నుండి సేవకులు అని అనుకుంటున్నారండి. దేవుడైతే సిగ్గుపరిచే దేవుడు కాదు, బలపరిచే దేవుడు. కాబట్టి మనం బలమైన దేవుని రెక్కల కింద ఉండినట్టుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యము మా పాదముకు దీపము, మా త్రోవకు వెలుగై ఉందయ్యా. బలపరచండి, స్థిరపరచండి, నడిపించండి, సేవలోకి ముందుకు కొనసాగించండి. మాలో దగ్గు తీసివేయండి, నెమ్ము తీసివేయండి అయ్యా. వేసే ఎవరైతే దగ్గుతో, జలుబుతో, అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే హాస్పిటల్ ఐసీయూ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారో బాగు చేయమని అడుగుచున్నాం. ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో బాగు చేయమని అడుగుచున్నాం. ఎవరైతే సాతానుతో పీడింపబడుతున్నారో బాగు చేయమని అడుగుచున్నాం. ఎవరైతే నాకు ఎవరు లేరని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళని లేవనెత్తేదానికి యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని ఆశ్రయించే మనసుని వేసే మీ గురించి తెలిపే మంచి సేవకుల్ని వాళ్ళకి చూపించమని అడుగుచున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రత అడుగుచున్నాను, నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.